నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఆదివారం రవీంద్ర భారతిలో జరిగాయి. ఈ సందర్భంగా పాపన్న చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బట్టి విక్రమార్క పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందన్నారు. కులగణనకు ఇప్పటికే ప్రభుత్వం జీవో ఇచ్చి 150 కోట్లు కేటాయించిందన్నారు. ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేసిన తరువాతనే నిర్వహిస్తామని, త్వరలోనే కులగణన కార్యక్రమం జరుగుతుందని, దానిపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఇక కులగణన కార్యక్రమం ఏ ఏజెన్సీ లేదా ఏ డిపార్ట్మెంట్తో చేయించాలన్న దానిపై చర్చ జరుగుతుందని, మరో వారం 10 రోజుల్లో కులగణనకు సంబంధించి జరిగిన పేపర్ వర్క్ను బయటపెడతామని మంత్రి తెలిపారు. ఇక అంతకుముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తిగాథలు తెలియచెప్పాలని అన్నారు. ఆయన పుట్టిన సర్వాయిపేట కిలాసాపూర్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక పాపన్నగౌడ్ పర్యాటక కేంద్రానికి 4 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశామని వివరించారు. పాపన్నగౌడ్ పర్యాటక కేంద్ర నిర్మాణ బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాపన్న గురించి ప్రజలు తెలుసుకునేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇక నగరం నడిబొడ్డున పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన స్థలం చూసి దానికి కావాల్సిన ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాజ్యాంగం చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం సర్వాయి పాపన్న పోరాడారని ఆయన తెలిపారు. ఇక మొఘల్ సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని కొనియాడారు. సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శనమని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని తెలిపారు. గోల్కొండ కోటలను కూడా కొల్లగొట్టిన సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమైందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకమని తెలిపారు. ఇక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న పాటుపడ్డారని వెల్లడించారు. పిల్లలను విద్యతోనే ప్రయోజకులను చేయవచ్చిన ఆలోచనతో ప్రభుత్వం 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, అలాగే గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డును పెట్టాలని చాలా మంది అడుగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను ఆలోచింపచేసే రోజు ఇదని అన్నారు. నేడు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని మంత్రి వివరించారు. ఇక సర్దార్ సర్వాయి పాపన్న పోరాడిన విధానాన్ని మార్గదర్శకత్వంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.